కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి కరుణారస మూర్తి అయినటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులను ఏ విధంగా అనుగ్రహించాలి, ఎన్ని రకాలైనటువంటి అవకాశాన్ని తనకు తాను కలిగించుకొని భక్తుల చేత ప్రేరేపణను కలిగించి దివ్యమైనటువంటి తన పాదాల వైపు నడిపించుకునేటటువంటి ఒక మనస్సు కలిగినటువంటి వాడు పరమాత్మ.
అంత గొప్ప దివ్యమైనటువంటి ఔషధీతత్వంతో కూడినటువంటి అలాంటి మనస్సును మనం అర్థం చేసుకుంటే ప్రతి సంకల్పము కూడా పరమాత్మ వైపే నడిపిస్తూ ఉంటుంది మనందరినీ కూడా. కనుక భక్త మహాసంకల్పాన్ని ఇరుదేవేరుల యొక్క స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సంకల్పాలతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. నిరుపమ నిత్యలక్ష్మీ సమేతో నిఖిలగమన వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ సక్తభక్తో గరక్షీణి సదుర్దే మే సాంఘ్రివత్వన్ వితన్మన్ శుక్లాం వరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే యస్య ద్రుతవక్త్రాద్యాః పారసద్యాః పరిషదం విఘ్నం నిఘ్నంత సతతం సక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం వేణ సూత్రితం తస్మై సమస్త వేదార్థావిదే విఘ్నతే నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మ పునాతు ప్రాణానామ్య ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసాంతం బ్రహ్మ భూర్భువస్సురం. అస్యాం శుభదౌస్తే దేవస్య భవతో నారాయణస్య శ్రేయఃపదేవశాత్మస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిపరిస్నా సర్వోత్తంత్రవశుద్ధం శాంతత్వం సహ పుణ్యావాచకర్మరిష్యన్ ఆదో నిర్విఘ్నం ప్రసాప్యర్థం విశ్వక్సేనారాధనం తతంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసప్తశ్రమాన్ శేషు సరస్వరిపూర్దేశు అపోబ్రహ్మణ్ పరిపాదేశ్వే గృహణం తాం సర్వం కర్మ ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యమా మేధ్యాం యద్దమాం తాం త్రిసాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్య సరస్వతి ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణవాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుషాపో జ్యోతిగుషాపో యజగుషాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భోస్వరాపో అస్మిన్ కుంభేంగా సదిత్నావాహయామి ఏతే శతంబ్రణే సహస్రమజ్ఞాః పాశాపితాః పురుత్ర తేభ్యాం దృశ్యతాతు విష్ణురిష్వే దేవాం చంద్రమత సృష్ట్య వరుణమావాహయామి ప్రదేశమావాహయామి రిష్టాం బ్రదరమావాహయామి యావస్మృద్వావాహయామి వరుణాన్మః వరుణస్యేదమాసనం వరుణాన్మః ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచమనీయం సమర్ప్యామి ఏతే ప్రోతస్త్రోత్ర్యాభరణోపవీత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమేక్షతా సర్వాపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయినా కరిష్మానస్కర్మణాన్ని విజ్ఞాన సమాప్తం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం నిర్బాహం శంఖచక్ర సంనుతం వ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవంత్యం దక్షిణాంకమచ్యేదే ఆగ్నేయస్మాదిదామేత్వాశ్చేదాత్తం యథాత్సంభవః వైరాజంతే సుతన్నహత్తాం రేషాం దిశాభ్రానామనాదిః యామే స్థాందందాన్ దాతు ఓం భూః పద్మాకారముడే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నీ సుసక్సేన సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచమనీయం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్పృహ రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విఘ్నానాన్ సమాప్య చ కుర్యాత్ స్వర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్భిర్జ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచతాం సపుణ్యాహం కరోమి కురుష్వాస్తు ప్రోక్షతమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు వాపాన్ శామ్యంతు వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు వాపాన్ శామ్యంతు వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు వాపాన్ శామ్యంతు వాయితేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతర్దో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామి ఇదం విష్ణుచక్రమే త్రైదాని దేవతం సమూఢమస్వాగం సూర్యే త్రీణిపదా విచక్రమే విష్ణుగోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యేతో ఆవృతాని వసుసి ఇంద్రస్య జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివి వచక్షురాతదం తద్విప్రాసో వన్యవో జార్ధ్రభాగం దత్సవిందతే విష్ణోర్జుత్రమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రస్య ద్రవిణోదా శిరస్య ప్రహింసతే ద్రవిణోదా విరోధేషణ్ణో ద్రవిణోధారాస్త దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్వత్కరువితో భవిషం యదా వై సూర్యపజయతి అత నక్షత్రం నైతి యావతత్ సూర్యో గచ్ఛేతి అతధన్యం పశ్యేతి తావత్ గురుతత్కారీ స్యాద్ పుణ్యాః యవకృతే. ఓం భూః అతివిరోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः
वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिभिस्नाश्रभोतन्त्रविषत्तं शान्ततं स पुण्यावाचकर्मणि पुण्याहं भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोर्धस्वास्त्रपूषा शवेदाः स्वस्ति नस्ताक्षरिष्टनिमिः स्वस्ति न बृहस्पतिर्ददातु ओं भूः अतिपूर्वोत्कृष्टायां मत्स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिभिस्नाश्रभोतन्त्रविषत्तं शान्ततं स पुण्यावाचकर्मणि वृद्धिं स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्माभ्येन सां सद्यां तरदेवं तरधेन्नोऽस्तु अनुराधान् हविषा वृद्ध्यन्तः शतञ्जीवं सदस्वेराः ओं भूः अतिपूर्वोत्कृष्टायां मत्स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थाण्डिलपरिभिस्नाश्रभोतन्त्रविषत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणुद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणुद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्यासमृद्धिः आपोहिष्टामय भोस्थानमूर्जेदादनां महेरणाय चक्षे योपस्वदमरुदस्तस्य भाजे तेन उशतीरिव मातरः तस्मार्ङ्गमावो सक्ष्याय जन्मथा आपो जनेथादनः हिरण्यवर्णाश्च पावकायाश्च जातः कस्य भोजाः सुन्दरः अग्नियागर्भं दद्रविरोभास्तानः पश्यकुश्चानः भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्षिणिः यः पोता सुमनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवधिया पुनन्त विश्वायुवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतुमृणु यत्ते पवित्रमर्चसि अग्ने भेदमन्तर तृण्वतेन पुनीमहे उभाभ्याः देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागाहाति यस्यै बह्वे सर्वा विदपुष्टाः ते आमदन्तः शतमार्जेषु वयगुस्सां पतरीणां वैश्वानरोरसभिर्माम्नातु वातः प्राणेने शरमय भूः ध्यावापदीपे सापयोभिः मृतावरी यज्ञे माप्नीतां बृहद्भिः सवितस्रुभिः वरिष्ठैर्देवन्वभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवाप्नत येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभः संभृतमृषं सर्वकं सभूतमश्नाति स्वैतं मातरिश्वना पावमानीर्योऽध्येति ऋषभः संभृतमृषं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पर्मदोदकं पावमानी स्वस्तेनीः सुदुगाहि पयस्वतीः ऋषभः संभृतोऽर्थः ब्राह्मणे समृतं पावमानेऽध्यशन्तनः इमं लोकमथाहमं कामान् समर्थयन्तनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तेनीः सुदुगाहि कृतश्रुतः ऋषभः संभृतोऽर्थः ब्राह्मणे समृतं येन देवाः पवित्रेण आत्मानं पुनदेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं ततोद्यामुगं हिरण्मयं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सहमापुनातु सोमस्वस्त्यावरुणस्समीच्याः यमो राजाः प्रपुनाभः पुनात्मा जातवेदामोर्जयन्त्वापुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोद्धञ्जगातभेषजं षण्णो स्तुतिपदेः षञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राचां देवार्तुजां मार्जयन्तां दक्षिणाजां दिस्मसाः पितरां मार्जयन्तां प्रदीचां दशग्रहाः पशुवां मार्जयन्ताम् उदीचां दक्षा भुवसुदेवनस्पतया मार्जयन्ताम् ऊर्ध्वायाः यज्ञः संवत्सरो यज्ञमदन्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तवस्पदेवजाने स्वान् स्वावेशानमेव भवानः यत्ते महे प्रजन्नाशस्त्रन्ये तत्पदे चतुष्पदे वास्तवस्पदे शक्मया संसदाते शक्तिमयी शरण्यागातमत्याः आवक्षयमुदयोगेवरन्नो योजम्बातस्तस्तुभस्तदानः अमीवः वास्तवस्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां नीतोऽस्यन्तः तवः कदम्बस्य दिव्यदशोको धातः प्रसादान् महिमानुमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्ताक्षस्तमिदः सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्तसप्ता अतः समुद्राग्र्यः सर्वेत्सान्दन्ते सन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाः कस्तेनेषु भूततिष्ठत्यन्तरात्मा वर्णान्मः पुनः पाद्याजुं समर्पयामि वर्णान्मः यथा भाषा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि वर्णान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో చక్కగా విశ్వక్షేణుల వారి ఆవాహన చూశాము. అంతే స్థాయిలో దేవీ దేవతలను ఏ విధంగా ఆహ్వానిస్తున్నాం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక సందర్భం. అంటే వరుణదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి, మిత్రదేవుణ్ణి, సృష్టిలో ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటి ప్రకృతిని ఏ విధంగా సంరక్షణ చేస్తూ పోషణ చేస్తూ కొంతమంది దేవీ దేవతలు ఏ విధంగా ఉంటారో వాళ్ళందరినీ సభక్తిపూర్వకంగా ఒక మర్యాదపూర్వకంగా గౌరవించినటువంటి విధానాన్ని మనం ఇప్పుడు వీక్షించాము. అంతేగాక విశ్వక్షేణుల వారు జయాసూత్రవతి సమేతంగా ఏ విధంగా పరమాత్మ వైపు ఉంటాడో ఎప్పుడెప్పుడు స్వామివారు నన్ను పిలుస్తారా, ఎప్పుడెప్పుడు నా అవసరం ఉంటుందా, ఎప్పుడెప్పుడు నేను స్వామివారి యొక్క కార్యాలకు సంసిద్ధుడనై ఉండడానికి ఆ యొక్క క్షణాన్ని నేను పూర్తిగా భగవంతుని కోసం ఈ యొక్క కాలాన్ని సిద్ధింపచేసేటట్లుగా నేను వినియోగపడుతునుగాక అని ఎప్పుడూ కూడా సంసిద్ధుడై ఉండేటటువంటి స్వరూపం విశ్వక్షేణుల వారు. అలాంటి విశ్వక్షేణుల వారిని పిలిచినటువంటి విధానాన్ని, సగౌరవంగా ఆహ్వానించినటువంటి విధానాన్ని మనం గమనించాం. అదేవిధంగా ఇప్పుడు దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, నవధాన్యాలను, అక్షతలను, తరువాత తులసి దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా అక్కడ సంప్రోక్షణ పద్ధతి రీతిలో వేసేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక ఈ సంప్రోక్షణ పద్ధతి అనేటటువంటిది సద్యో అంకురార్పణ కార్యక్రమంగా, అదే కాకుండా ప్రతినిత్యము చేస్తారు కాబట్టి దీంట్లో సద్యో అంకురార్పణ కార్యక్రమం అనేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు ఈ యొక్క వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా శుచీకరణ చేసి, సంప్రోక్షణ చేసి, శుద్ధీకరణ చేసి, మంత్రోచ్చారణతోటి మంత్రము చేత ఏ వస్తువు అయినా సరే పునీతమవుతూ ఉంటుంది. అలాంటిది మన మనస్సు ఎందుకు పునీతం కాదు అనేటటువంటి ప్రశ్నను మనం ప్రతినిత్యము వేసుకుంటూ ఉండాలి. అంతేగాక ఆ ప్రశ్నను స్వీకరించడమే కాక ఆ మంత్రమే మన మనస్సు అంటే పలకంగా మన మనస్సు మంత్రయుక్తమై ప్రకాశిస్తే తరువాత మనం ఏమి చెప్పుతున్నా కూడా అది మంత్రంగానే ప్రకాశిస్తుంది అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి వృక్షంలో నల్లటి పురుగులు ఏవైనా చూస్తూ ఉంటే ఎక్కడో వెళ్తున్నటువంటి గ్రద్ద దాన్ని స్వీకరిస్తుంది. కానీ అదే నల్లటి పురుగు ఆ పచ్చని ఆకులను తిని పచ్చగా మారిపోతుంది. ఆ విధంగానే భక్తుడు కూడా ఎప్పుడూ కూడా కటిక దరిద్రంతో అనుభవించేటటువంటి హృదయం సైతం, ఎప్పుడూ పాపాలతో ఉండేటటువంటి హృదయం సైతం, మనస్సు సైతం మంత్రాన్ని స్వీకరిస్తే విశ్వాసంతో, నమ్మకంతో పరమాత్మ యొక్క నామమే మంత్రంగా భావించి ఎప్పుడూ నిత్యస్మరణతో ఉంటుందో అప్పుడు దివ్యంగా పరమాత్మ ఆ మనస్సులో ప్రవేశించి పూర్తిగా మనస్సే పరమాత్మ అనేటంతగా ఆ యొక్క దీర్ఘాయుష్యుడైనటువంటి ఆ జీవుణ్ణి ఉద్ధరింపజేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ అవకాశాన్ని మనందరం కూడా స్వీకరించాలి. తప్పకుండా భాగవతోత్తములైనటువంటి వారందరూ మనకు ఆదర్శవంతులై వారి యొక్క అనుగ్రహం కూడా మనకుంటుంది. కాబట్టి పరమాత్మ ఎన్ని రకాలుగా మనకు అవకాశాన్ని కలిగిస్తున్నాడో చూసారా. కలియుగంలో ముఖ్యంగా నామస్మరణకు మించినదేదీ లేదు. కనుక కిం జపన్ముచ్యతే జన్మ సంసార బంధనాత్ అని అడిగినప్పుడు కదా, విష్ణువును 1000 నామాలతో కీర్తించడం కంటే గొప్ప యజ్ఞం లేదు, గొప్ప కార్యం లేదు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి పరమాత్మను ఎప్పుడూ కూడా ప్రతినిత్యము ప్రతిక్షణము కూడా నామస్మరణతో ఈ హృదయాన్ని ఓం నమో స్వస్తి బంధామనుచర్యం సూర్యాచంద్రమసామివ పునర్థదాఘ్నదాజానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టునిమహద్భూతమాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాపం వారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాత్రయం మనసా తాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తం బాధయే స్వభాయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఆత్మానందరసమును అనుభవించువాడై భగవానుడు అమృత తపః అని కూడా కీర్తించబడుతూ ఉన్నాడు. క్షీరసాగరం నుండి లభించిన అమృతమును రాక్షసులకు దక్కకుండా కాపాడబడిన అమృతమును దేవతలకు పోసి
తానును త్రాగి అమృతపహ అయినటువంటి పరమాత్మ తాననుభవించు అమృతానందమును భక్తులకు సంగువాడై ఉన్నాడు. భక్తులకు ఆత్మానందమునసగువాడే చంద్రుని రూపమున ఓషధులను పోషించువాడై ఉన్నాడు. ఈ విషయమును సోమహ అనేటటువంటి నామంతో కూడా పరమాత్మను కీర్తిస్తూ ఉన్నారు. చంద్రరూపమున ఓషధులను పోషించువాడై సోమహ అని తెలియబడిను కదా పరమాత్మ. పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నింటినీ కూడా పోషించుతున్నాను అని భగవానుడు భగవద్గీతలో ఉపదేశించి ఉన్నాడు. పురుషోత్తం ప్రాప్తి యోగంలో ఇదే విషయాన్ని చక్కగా తెలియజేసినటువంటి ఈ వైనాన్ని మనం గమనించినట్లయితే భగవానుడు చంద్రుని వలె భక్తులకు ఆహ్లాదమును గూర్చువాడై ఉన్నాడు. ఉమా అనగా పార్వతి, ఉమాసహితుడుగాన సోముడు అనగా శివుడని అర్థం. అటుగా శైవ సాంప్రదాయంలో ఎట్లయితే తీసుకుంటున్నారో ఇక్కడ కూడా సోమ అనేటటువంటి శబ్దం పరమాత్మకు ఎంత గొప్పగా ప్రకాశింపజేస్తూ ఉన్నదో మనం గమనించాలి. కనుక ఇక్కడ దివ్యమైనటువంటి పరమాత్మ సోమహ అని పిలువబడుతూ సోమపహ అని కూడా పిలువబడుతున్నాడు. అంటే యజ్ఞములయందు యజించినవాడై యజింపబడినటువంటి దేవతల రసములతో రూపములతో సోమరసమును పానము చేయువాడై భగవానుడు సోమపహ అని కూడా కీర్తించబడుతూ ఉన్నాడు. యజ్ఞములలో ఏ దేవతల నామము ఏ దేవతల ఆవాహనము చేసినను అందరిలో వెలుగొందునది నారాయణుడే గనుక ఆ దేవతల రూపములను తానే గ్రహించువాడై ఉన్నాడు. సోమరసమును పానము చేయు తానే అమృత ఆత్మానందరసమును పానము చేయువాడై ఉన్నాడు. కాబట్టి పరమాత్మ అమృతతత్వాన్ని పోలినటువంటి వాడై అన్ని రకాలుగా మనకు అన్ని రకాల జయాలను సిద్ధింపజేస్తూ ఉన్నాడు. అట్లాంటి జయానికి చిహ్నమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా అమృతతుల్యమైనటువంటి వజ్ర సంకల్పాలు కలిగినటువంటి ఆ యొక్క కంకణాన్ని ధరిస్తూ ఉన్నాడు పరమాత్మ. కళ్యాణ దీక్షా కంకణాన్ని ధరిస్తూ ఉన్నాడు దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి. కాబట్టి పరమ వాత్సల్యమూర్తి అయినటువంటి పరమాత్మ మనందరి పట్ల ఎంతో విరాజిల్లుతున్నటువంటి హృదయావిష్కరణ చేస్తూ పరమాత్మ దివ్యమైనటువంటి ఆయుష్ను మనందరికీ కూడా చేకూరుస్తూ ఉన్నాడు. కాబట్టి జయుడయ్యాడు, విజయుడయ్యాడు. జయ సర్వులను జయించి వశపరుచుకున్నవాడై భగవానుడు జయ అని కూడా కీర్తించబడుతున్నాడు కదా. కాబట్టి అదీనుగాక భక్తులచే జయింపబడినటువంటి వాడై భక్తులకు లొంగినటువంటి వాడై భగవానుడు జయ అని స్తుతించబడుతున్నాడు. మరి లొంగడం కూడా జయం కిందికే వస్తుందా? తప్పకుండా. అంతటివాడు విశ్వాన్ని ఏకకాలంలో ఏక శరీరాన్ని ధరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు కేవలం అల్ప శరీరంతో అల్పాయుషుతో అల్ప సంకల్పాలతో అల్పులమైనటువంటి మన కోసం అంతటి వాడు వస్తున్నాడు కదా. మరి అది జయం కాక ఇంకేంటండి. కాబట్టి పరమాత్మ జయుడు. అంతటివాడు మరి లొంగి ప్రవర్తించడం జయం ఎట్లా అవుతుంది అనంటే భక్తికి లొంగడం, స్మరణకు లొంగడం, నవవిధ భక్తులకు లొంగడం, భక్తి మార్గాలకు లొంగడం, సున్నితమైనటువంటి కల్మషరహితమైనటువంటి సత్య ధర్మ నిష్ట ఆచరణాత్మకమైనటువంటి విధులతో కూడినటువంటి మనస్సుకు లొంగడం. అంతటి వాడు ఇంతటితో సమానమని సత్యం, ధర్మం, శాంతి, అహింస, స్మరణ, భగవంతుని సేవ ఇవన్నీ కూడా మనకు భగవంతునితో సమానంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి పరమాత్మను ఆ విశేషాలతో మనం పట్టుకోవాలి. కాబట్టి ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి ఏ విధంగా బంధన కైంకర్యాలు నిర్వహించారో ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా చక్కగా ఎడమ చేతి భాగాలకు ఈ యొక్క దివ్యమైనటువంటి కంకణ కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి వామహస్తాలు అనగా ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి వజ్ర సంకల్ప సూరితమైనటువంటి ఆ ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖానస ఆగమోక్తి రీతిగా ఈ అభిజిత్ లగ్నంలో దివ్యమైనటువంటి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉండగా ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఇరుదేవేరులు కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని. లోకరంజకమైనటువంటి కళ్యాణం, ఎల్లలోకాలకు ప్రవేశింపజేసినటువంటి కళ్యాణం, అన్ని లోకాలకు కళ్యాణ వార్త అందినటువంటి ఈ సందర్భంలో అన్ని పంచభూతాలు కూడా పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిస్పర్శ అక్కడ విధులు నిర్వహిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి
దేవీ దేవతలందరికీ కూడా ఇచ్చినటువంటి విధులు ఉంటాయి కదా. కాబట్టి ఇచ్చినటువంటి ఆ విధులను సైతం పక్కన పెట్టి వాళ్ళ యొక్క స్వభావరీత్యా ఉండేటటువంటి విధులను సైతం పక్కన పెట్టి స్వామివారి కళ్యాణ విధుల్లో నిమగ్నం అవ్వడం చాలా గొప్ప విశేషం. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఉదాహరణకు అగ్నిదేవుని యొక్క తత్వం ఏంటి అంటే ప్రకాశవంతంగా వెలగడం కదా స్వామివారి కోసం, యజ్ఞం కోసం. కానీ ఇక్కడ స్వామివారి యొక్క చల్లని దయతో అగ్నిదేవుడు, అంతటి గంభీరమైనటువంటి అగ్నిదేవుడు చల్లని స్పర్శతో భగవంతుని వైపు మరల్చడం అన్నమాట. అంటే ఇక్కడ పరమాత్మ లీలా విశేషాలు ఎట్లా ఉంటాయి చూసారా. పరమాత్మ లీలా విశేషాదులతో అలాంటి తత్వాలన్నీ కూడా పరమాత్మ ఏ విధంగా మనస్సు పెట్టి ఉన్నాడో ఆ మనస్సు రూపాన్ని దాల్చుతున్నాయి పంచభూతాలు సైతం. అంటే ఇక్కడ అందులో ఉన్నటువంటి విశేషాన్ని, భక్తిని మనం గమనించాలి, సాధనను గమనించాలి. ఓం నమో వెంకటేశాయ. ఓం ఏతోన్మింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ మోక్తు మై దేవాద్రేణమయ జంతా మయ్యా శిరస్సు మై దేవహూతి దేవ్యా తన్వాసువిరాః మహీజంతం యాన్ హవ్యాకూత సత్యామ్న సోమేస్తు ఏనోమాన్యాహం కథమర్చనాహం విశ్వే దేవాసో అధివోచదామి ఉద్భన్యమానమస్యామి అధ్యాపాప్మానం భజమానసంతు పూతక్షత్రేణ సౌమ్య కృణుద్ధగం వృషణా హోదమిషది అష్టాబంధగం వృషణా విదోహరం జన దేవాసో జనేన్నభిష్క్రియాః జాతవేదో భువనశ్రేతే హించతవసోజ్జనిషతే అగ్నిమశ్వత్థాదివ్యవాగిం సమీగర్భార్జనేర్వ్యోమి అభూః ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యోస్మాదేజస్వదీతి అగ్నాయాహి వితే జ్ఞానో విదాతి నిహోదాస్తురిషి ఐతేన మునిస్వాన్మతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవిదః పృథువా బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధీమస్రచ వేణావః సబుద్ధ్యాబ్మా సృష్టాసశ్చోన్మదశివ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ఓం భూ ప్రజాపతిమావాహయామి ఓం స్వాపితామమావాహయామి ఓం భూర్భువస్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్వేదమాసనం సోమోధనం సోమర్వంతమా సోమో వీరం కర్మణిం దాతు సాధన్యం ధిగం సభేయం పితృశ్రవణం యోదాతస్మై ఓం భూ సోమావాహయామి ఓం భూర్యజ్ఞాంగమావాహయామి ఓం స్వ ఇందుమావాహయామి ఓం భూర్భువస్వః చంద్రమావాహయామి సోమస్వేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధ్యతన్నాగ సృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సూతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞమిజమాంచేయి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధ్యతన్నాగ సృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సూతాం మిత్రలోకస్తత్రిమం యజ్ఞం యజమాంఛదేహి ఓం ప్రోక్ష పవిత్రే sto వైష్ణవ్యే sto యజ్ఞే sto వాయుభూతే sto విష్ణోర్మనసాభూతే sto యజ్ఞస్య పావనే స్థః పరశురస పవిత్రే sto వైష్ణవ్యో దేవ సవితా ప్రసోపునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్సరస్విరాపో దేవీరగ్రే భువగ్రే భువగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్తయుష్మానింద్రౌత్తూర్యేయూయమింద్రనిద్ధం తూర్యే ప్రోక్షితాస్థా విష్ణవే నమః విష్ణోస్తు భూసి దక్షిణతో విష్ణోస్తు భూసి పశ్చిమస్తో దత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు భూసి శ్రుతాసి ధ్రువాసి తరుణాసి ప్రణయజ్ఞం దేవతాబధ్యత్తన్నాగ సృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రలగస్తత్రిమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ సోమప ప్రణేష్యామి యజమానమాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతాబధ్యత్తన్నాగ సృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రలగస్తత్రిమం యజ్ఞం యజమాంచదేహి ఓం ప్రణయ కో వః ప్రణయతు స వః ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞం సంసాదయంతనః దక్షప్రదో బ్రాహ్మణ తీర్థేన ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి సోనావాహయామి మరుతమావాహయామి రుద్రాణావాహయామి అపావసృష్య ఓం శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి విష్ణుమావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదిష్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యవాగ్యం ప్రజాపతిష్టనృపామి ఇంద్రాష్టనృపామి యజ్ఞేష్టనృపామి సోమాష్టనృపామి యజ్ఞేష్టనృపామి సోమాష్టనృపామి అగ్నిశోమాభ్యాష్టనృపామి ప్రజాపతిష్టనృపామి బ్రహ్మణేష్టనృపామి ఇంద్రాష్టనృపామి వసుభ్యోష్టనృపామి మరుద్భ్యోష్టనృపామి రుద్రేభ్యోష్టనృపామి అపాపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే చుష్టనరవామి మిత్రాష్టనృపామి వరుణాష్టనృపామి ఆదిత్యేభ్యోష్టనృపామి సిభ్యాష్టనృపామి పూష్ణేష్టనృపామి కక్షాష్టనృపామి సోమాష్టనృపామి ఔపాసనజ్ఞాష్టనృపామి యజ్ఞదిష్వేభ్యో దేవేభ్యోష్టనృపామి సర్వదేవేభ్యోష్టనృపామి ఆద్యంత్రిపతిశ్రియామి చరంత్రిపతిశ్రియామి అగ్నే జ్యోతిషి
समिधस्य स्वाहा अमृतमस्वारुणमसि अन्तर्मुक्षान्तरदारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्पति स्वावना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पति स्वावना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्ता श्वेतापना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यं स्पर्शयित्वा अक्षताम् आज्ञां तिरुभिः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सहोदसे नमः वरप्रसे नमः पंकरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवविदप्रसवा षष्टिशतसहस्राणि तमक्षमर्भुतमानया अन्त्येत्मात्माजातवेदस्य नेद्रस्य वदेजेत् वर्धेजास्मान् प्रजापति ब्रह्मोत्सेनान्नाद्येन समेदया अस्मिन् अवभासनाजुल्ये ब्रह्मन् समितम् आधास्ते आधस्वा समेदे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतिये स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापतिये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य ओम श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा सिभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षयसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञतिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्या चरम सावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओम भू स्वाहा ओम भो स्वाहा वगुंसो स्वाहा ओम भूर्भो स्वाहा ऐतेन मुग्रस्थाः अनुमतेन मुग्रस्थाः सरस्तेन मुग्रस्थाः देवसविदः प्रासावीः ओम भूः अतिपुरोत्कृष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघारभमान्ते सर्वमण्डलपर्यातृणात् प्रस्थात् थमतो देवादिवैष्णवं करिष्ये तेन मुनिस्वा अनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदः प्रसवा ओम मतो देवाहन्त्रदविष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधाने देवदं समोढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगपादाभ्यात् तदर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् प्रसेतः वृतानुसेन्द्रसैजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसर्यः दिवेव चक्षुरातग् स्वाहा तद्व्यप्रास वन्यमोजाद्ध्रुवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मुग्रस्थाः अनुमतेन मुग्रस्थाः सरस्तेन मुग्रस्थाः देवसवितः प्रासावीः అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామసుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగబరిణామసుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింతపంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాదాక్ష సప్తలోకానాం మూర్ధభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాక్ష షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షావతి సంధోవతి గంధవత్యలకావతి శోవతి इति अष्टदेव प्रिय विराजते इंद्र अग्नियम निरुति वर्ण वायु कुबेरेशानाख्य अष्टलोक बालक परिपालिते लोकालोक चलवलयिते लवणेक्ष सरा सर्पित क्षीर शुद्धादकाख्य सप्तान्नो परिवृते जम्बू प्रक्षक्ष चक्रवंच सागतान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमणय सह्य दृक्तमदृक्तमद्विन्द्य पारयात्राख्य सप्तकुल पर्वत विराजते भारत कंपुरुषहारीरावत भद्राश्वकेतकमालक रमणक कुर्वर्षाख्य न वर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमंडले 100 योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्दक्ष्यार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीवाकलोहितदामासङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कुतराशीर्वसहस्रावसाने एकैकतलापुरुषक्रमेण सर्वराश्रवग्रहमितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रीणीकृताग्निष्टामत्राप्ताप्तोर्जामशान्तवनवाजपेयपौण्डरिकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य
చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతారస్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదితగృహ కన్యాదానకల్పోక్త కన్యాదానమహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటిబ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళవిగ్రహస్య శంఖచక్రగదాపద్మాంకిత కోటిసూర్యప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్తప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహమంతర్యామి అర్చావతారరూపస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిలయ కారణభూతస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణశరణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకుదాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవ్వన స్వాభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయీం భార్గవచ్చవనాప్నువానారువేదులపంచార్షే ప్రణానిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్కాం భృగో సంకల్పనీయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధృత్ర్యార్షే ప్రణానిత కాశ్యవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణయుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యా సాలంకుదాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా స్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతిః. కన్యాదానసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం చూశాము. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత పరమాత్మ యొక్క శక్తులు అనగా విభూతులు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటూ ఉన్నారు కదా, విభూతుల గురించి చెబుతూ ఉన్నాడు చక్కగా. ఆకాశము, మనస్సు, బుద్ధి, పంచభూతాత్మకమైనటువంటి అనంతమైనటువంటి శక్తులన్నీ కూడా స్వామివారి యొక్క విభూతులుగా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయో, ఆ ప్రవర్తించడానికి కారణమైనటువంటి మూల కేంద్రమైనటువంటి పరమాత్మ సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనకు గీతలో తెలిసినటువంటి సమాచారం. అంతేగాక స్వామివారు అట్టి దివ్యమైనటువంటి పురుషోత్తముడు నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తున్నప్పుడు ఆ విభూతులు ఏ విధంగా తన యొక్క విధులు, కర్తవ్యాలు నిర్వహిస్తాయో చక్కగా కళ్యాణోత్సవం అంటే
అందులో అనేక రకాలుగా మనం దర్శించాలి. కళ్యాణోత్సవం అంటే కేవలం స్వామివారి స్వహస్తాల మీదుగా ఇరుదేవేరుల యొక్క మెడలలో కళ్యాణ దివ్యమైనటువంటి మంగళసూత్రాన్ని ధరింపజేస్తే అది కళ్యాణం అవుతుంది అని అనుకుంటే పొరపాటు. అన్ని రకాలైనటువంటి సమాచారాలు ఒక కళ్యాణోత్సవంలోనే మనకు లభిస్తాయి. అది ఎంతలా అంటే అటు ప్రకృతిని ఇటు పురుషోత్తముని ఆ సంధి చేసేటటువంటి విధానాలు, అంతేగాక పరమ రహస్యమైనటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఏంటి అంటే అనంతమైనటువంటి భగవంతుల్లో ఉండే శక్తులన్నీ ప్రతి పదార్థంలోనూ ఏ విధంగా ఆవాహనం అవుతున్నాయి, దేని చేత ఆవాహనం అవుతున్నాయి, ఆవాహన చేసేటటువంటి ప్రక్రియలేంటి అనేది వైదిక సమాచారంగా స్వీకరించబడుతూ కళ్యాణోత్సవంలో ప్రతిపాదించడం గొప్ప విషయం కదా. మరి కేవలం కళ్యాణోత్సవము అంటే కేవలం తాళి తీసుకొని కట్టడం అనేది అంటే అది ఎలా అవుతుంది? కాదు కదా. అందుకనే సంకల్పంతో మొదలైనటువంటి ఈ కళ్యాణోత్సవం దివ్యమైనటువంటి పూర్ణాహుతితో లాజహోమంతో ఏ విధంగా ఈ అగ్ని కార్యక్రమాలతో సంబంధించి జోడించుకొని అనేక రకాలైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి సిద్ధిని అక్కడ ప్రవేశింపజేస్తూ ఈ యొక్క దివ్యమంగళాకార స్వరూపుడు వెలుగుతూ ఉంటాడనమాట. కాబట్టి ఏమీ తెలియని వాడిలాగా ఎంత చక్కగా స్వామివారు చూడండి ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ ఎంత చక్కగా ఒద్దికగా మన చేత కైంకర్యాలు నిర్వహించుకుంటూ ఉన్నాడో కదా. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం స్వామివారు చక్కగా ప్రవర చెప్పించుకుంటూ ఉన్నారు. బార్హస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య అని అంటూ భారద్వాజ గోత్రానికి సంబంధించినటువంటి స్వామివారు, వైకుంఠ నాయకస్య అంటూ వైకుంఠానికి సంబంధించినటువంటి వాడై వైకుంఠ నివాసుడై, తరువాత ఆదినారాయణ పుత్రస్య అని అనిపించుకుంటూ ఆదినారాయణుడు ఎవరు అంటే పరమాత్మయే. అన్ని రకాలుగా మూలమైనటువంటి పరమాత్మగా ఏకకాలంలో అనేక శరీరాలు ధరించేటటువంటి పరమాత్మ మరి ప్రవర సూత్రము గోత్రము ఇవన్నీ ఉంటాయంటే ఉండి తీరాల్సిందే. ఎందుకు అంటే కళ్యాణము అనేటటువంటి నియమాన్ని తాను అనుసరిస్తున్నాడు కాబట్టి, మానవ లోకానికి లోక కళ్యాణకారకమైనటువంటి ఆదర్శాన్ని బట్టి చూయిస్తున్నాడు కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా పొంది తీరవలసిందే. కాబట్టి పరమాత్మకు ఇవన్నీ కూడా చక్కగా మన కోసం నిర్వహించుకుంటూ ఉన్నటువంటి మనకిచ్చినటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా పరమాత్మ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడంటే మనకిచ్చినటువంటి అవకాశంగా భావించాలి. అంటే సేవ చేసుకోండి, ఈ రకంగా నన్ను సేవ చేసుకోండి, మీరు ఏ విధంగా చేసుకుంటూ ఉంటారో మీ రకాలైనటువంటి ప్రవర్తనల్లో మీ రకాలైనటువంటి ఆచరణలతో. అందుకని గీతలో అంటున్నాడు ఏ యథా మాం ప్రపద్యంతే త్వాం తదైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని నేను ఆయా విధములుగానే అనుగ్రహిస్తున్నాను అంటున్నారు. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడో చూశారా భగవంతుడు. ఎవరెవరు ఏ విధంగా మనమంతా అనుకుంటూ ఉంటాం సనాతన ధర్మంలో చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం. ఇందాక పూజా ద్రవ్యాలన్నీ కూడా పంచభూతాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ద్రవ్యాలే. వాటన్నిటినీ కూడా మనం సంప్రోక్షణ చేసి చక్కగా స్వామివారి కైంకర్యంలో వినియోగించాం కదా. మరి అన్నిటాను భగవంతుడు ఉన్నాడు కదా. అన్నిటా ఉన్నటువంటి భగవంతుణ్ణి ఒక్కనిగా మనం భావన చేస్తే అతడే శ్రీ వెంకటేశ్వర ప్రభువుగా గోచరిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి హృదయ స్థానాన్ని అధిష్ఠించినటువంటి వాడై దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఎంతో రాజసోపేశమైనటువంటి ఈ పాత్రను పోషిస్తూ ఉన్నాడు పరమాత్మ. అదిగో మాంగళ్య ధారణ సుముహూర్తం ఆసన్నమైనది కావున దివ్యమైనటువంటి మంత్రోచ్చారణతో మంగళసూత్రాన్ని, స్వర్ణమయమైనటువంటి మంగళసూత్రాన్ని ఏ విధంగా అర్చక స్వాముల వారు వైఖానస ఆగమోక్త రీతిగా మంత్రోచ్చారణతో ఈ కళ్యాణ గడియలను పండిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం చక్కగా. కాబట్టి మంగళసూత్రను అత్యద్భుతమైనటువంటి కొబ్బరికాయ మీద నారికేల జలం అంటేనే పరమ పవిత్రమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధం కదా. ఔషధీ గుణాలతో ఉన్నదే ఔషధం. కాబట్టి అలాంటి ఔషధీ తత్వాన్ని కలిగినటువంటిదే నారికేలం. అలాంటి నారికేలం గొప్ప పూజాద్రవ్యంగానే కాక పరమ పవిత్రతకు చిహ్నంగా ఉండేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక పదార్థం. కాబట్టి ఆ కొబ్బరికాయ ఎంత పవిత్రంగా ఉన్నదో బంధం కూడా అంత పవిత్రంగా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనంగా కొబ్బరికాయ మీద దివ్యమైనటువంటి మంగళసూత్రాదులను అక్కడ ప్రవేశపెట్టి ఆ నారికేల జలానికి సంకేతంగా
ఆ స్పర్శతో ఈ విధానాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం చక్కగా. కాబట్టి పూజ అంటే కేవలం వస్తుద్రవ్యాలతో చేసేది మాత్రమే కాదు, మనో ఇంద్రియాలన్నింటినీ ఒడ్డి ప్రవర్తిస్తే స్వచ్ఛమైనటువంటి సత్యము అనేటటువంటి, నిష్ఠ అనేటటువంటి, వైదికము అనేటటువంటి, శాస్త్రము అనేటటువంటి, గురువు అనేటటువంటి స్పర్శలతో చేసేటటువంటిదే కైంకర్యము. కాబట్టి అట్టి కైంకర్యమే కళ్యాణ మహోత్సవము. ఓం నమో వెంకటేశాయ. అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగుం సవేదపస్సద సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన శ్రియే జాతశ్రియానిర్యాయ శ్రియంబయో చరితృభ్యో దాది శ్రియంబసానామృతత్తమాజన్ భవంతి సత్యాసమిధాం దద్రౌః శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగుం సమేతపస్సద సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా సాధుదా దేవీ వాసవీ బ్రహ్మవత్సః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణ భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గాలిముట చిక్కితిమి, కన్న చోటే తొక్కితి. ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వాహ. అయితే నమః హనుమతే నమః సరస్తే నమః దేవసవితః ప్రాసాభిః. ఓం భూహతి విరోచష్టాయాం శ్రీనివాస స్వామినః వైవాహికోత్సర్మాంగం లాజహోమం కరిష్యే. అయితే నమః హనుమతే నమః సరస్తే నమః
देवसवितः प्रसव इमां लाजान्ति आज्यमभिगार्याम् इमां लाजानापामे समृद्धिकरणान्मम तुभ्यन्त संवरणां सदज्ञरणमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपतले धन्तां ज्ञातयोमस्वाहा उदाजुषा स्वायुषोदहदेनागमृधेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामतागम् अनु विश्वावदत्तयावजं धारावदन्यायिव अधिगाहे महेद्विषः इमां लाजानापामे समृद्धिकरणान्मम तुभ्यन्त संवरणां तदज्ञरणमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपतले दन्तां ज्ञातयोमस्वाहा उदाजुषा स्वायुषोदहदेनागमृधेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामतागम् अनु विश्वावदत्तयावजं धारावदन्यायिव अधिगाहे महेद्विषः इमां लाजानापामे समृद्धिकरणान्मम तुभ्यन्त संवरणां तदज्ञरणमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपतले दन्तां ज्ञातयोमस्वाहा उदाजुषा स्वायुषोदहदेनागमृधेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामृतागम् अनु विश्वावदत्तयावजं धारावदन्यायिव अधिगाहे महेद्विषः ओम भो स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा तेनमुखस्थाः नमतेनमुखस्थाः सरस्तेनमुखस्थाः देवसवितः प्रासावीः ओम भूः अतिपुरोत्यष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रप्रियातृणात् प्राष्ठात् तमतो दिवैति वैष्णवं करिष्ये तेन्मुनिस्वा नमतेन्मुनिस्वा सरस्तेन्मुनिस्वा देवसवितः प्रथमा ओम मतो देवाहुन्तरदोष्णचक्रमे पृथिव्या सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधान देवदं समूढवस्वां सुरे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्यासधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मानुसेदावदानस्येन्द्रस्य दुसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्यैव चक्षुरातग् स्वाहा तद्विप्रासो वन्यवोजार्धभागं तस्मिन् विष्णोरुत्रम्बरग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा तेनमुखस्थाः नमतेनमुखस्थाः सरस्तेनमुखस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलत्वं पृष्ठातन्त्रं करिष्ये तेन्मुनिस्वा नमतेन्मुनिस्वा सरस्तेन्मुनिस्वा देवसवितः प्रथमा दशकर्मणोत्तिरितमिद्यानं महाग्रम् अग्निशस्त्रष्टातं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वधावतादीनां कामानां समत्रित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेन्मते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादृष्टं सर्वत्रैवानाष्टं देवतमोष्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा इन्मातुनमिन्द्रावोदग्निसत्तनरः जातवेदावचक्षिणे स्वाहा पुनरग्निश्चक्षुरात्रेन्द्र बृहस्पति पुनर्मेश्वराज्यं जक्षातमुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशिष्ठेभ्यः स्वाहा वेदन्दुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवेभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्त्रावितमत्यास्त्रावितम षट्कुलमतिनोक्तञ्जज्ञे अतिरिक्तं कर्मणो क्षेनमग्नः पर्वान् प्रतिकल्पयन् स्वाहा कृराजे देवान् स्वाहा यथोः सहृदयमे स्वाहा समितेजोस्तेजोमयदे स्वाहा यमस्धि में मृत्योर्मे वाय स्वाहा सूर्यधि में चक्षुर्मे वाय स्वाहा सोमसधि में चित्तमे वाय स्वाहा वायुर्धि में प्राणान्मे वाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में वाय स्वाहा सप्तते अग्ने सप्त सप्तेफा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयो निरावण स्वागतेन स्वाहा निर्भुक्तं वे निर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं ओषधवनस्पतिं दर्भास्य भुक्तं अग्निजीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिं दर्भास्य जीर्णं स्वाहा समन्तां भविष्यावतेन समादित्यैरुषभिसम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छते स्वाहा सप्तते अग्ने सप्त सप्तेष्वा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयो निरावण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिं दर्भासे त्रिप्यन्तां यदक्षप्रदा महाप्रीता महासाक्षीमस्तत्रिप्यन्ताम् अतेनमुग्रस्था अनुतेनमुग्रस्था सरस्तेनमुग्रस्था देवताप्रासाभिः पवित्रमसि पवित्र में भूया स्वाहा पूर्णमसि पूर्णम में भूया स्वाहा सत्सन् में भूया स्वाहा में चेष्टा प्राचां देवात्रियमाद्यन्ताम्
पशव मार्जयन्तां ह्रीष्टां दिशा भोजनस्य मार्जयन्ताम् ऊर्ध्वाजाः यज्ञसंवत्सरो यज्ञमितिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यः मार्जयन्तां दक्षिणतः परिपणया उत्तरतः परिपणया पश्चिमतः परिपणया दक्षिणतः विष्णोः समसि पश्चिमतः विष्णोः समसि प्राच्यां विष्णोः सनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मृदां वृषधयश्च दिवं गच्छततानुष्टिमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेलपते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतिः आदित्यस्तोमो नमः त्रियायुषं जमदग्ने कश्यपस्य त्रियायुषं तद्देवानाः त्रियायुषं तन्मयस्तु त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षसे त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षसे त्रियायुषम् आभोष्टामया भूस्तानभूषितादनां हेरणाय चिक्षे योपस्वतमरुदस्तस्य वादेतेनां श्रीमातरः तस्मार्गमाभो सख्याय जनधा आभोजनेतादनः यत्येज्ञेतेजस्विनाहं तेजस्वी भूयासं यत्येज्ञवर्चस्विनाहं वर्चस्वी भूयासं यत्येज्ञरस्तेनाहं रस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयग्निस्तेजो दातु मयि मेधां मयि प्रजां मयीन्द्रियन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां यतोद्योद्धातु ददातु योक्षसूर्यन्द्रिके योदगान्मातोर्नमः दुभ्राजमानसरसमध्या ओं च मे सदस्य मे यज्ञपते नमश्च यत्येः ज्ञानं तस्मै तस्मै ते नमः बालकदम्बा च दम्बा सत्यहीनम्बा पुष्पहीनम्बा होत्रीहीनम्बा प्रतिर्तार्पाग्नि जातवे से भगवान् प्रज्वलितवो नमः कायेन वाचा मनसेन्द्रियर्वा हृदयात्मना वा प्रकृति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्ञोभारं निवेदयामि गुडोभारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో లాజహోమం చక్కగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాం కదా. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగానే ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడడం ఒక విశేషమైనటువంటి అంశం. ఎందుకు అంటే అలనాడు అన్నమాచార్యుల వారు ఎంత చక్కగా తన స్వహస్తాల మీదుగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారో ఆ గౌరవ సూచికంగానే ఆ కళ్యాణోత్సవాన్ని చక్కగా వారి వంశీయుల చేతుల మీదుగా నిర్వహించబడడం ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. వారుణం ఆయనం అనేటటువంటి కైంకర్యంలో చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి అనేక అవగతులకు అనేక గతులకు స్థితులకు నెలవైనటువంటి ఈ సమాజంలో ఈ ప్రకృతిలో కుదురుగా ఉండవలసినటువంటి మనస్సును సూచికగా ఉండేటటువంటి విధానాన్ని మనం అందులో నుంచి మనం గ్రహించాల్సినటువంటి సమాచారం. ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని వీక్షించబోతూ ఉన్నాం. చక్కగా స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తున్నటువంటి మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు సభక్తిపూర్వకంగా స్వామివారి స్వహస్తాల మీదుగా. అదిగో దర్శిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ధరించినటువంటి మాల ఎంత సుందరంగా ఉన్నదో చూశారా. సుందరమైనటువంటి సుందర వదనంతో సుందర మాలను ఇప్పుడు అమ్మవారికి శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పించారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి మెడ నుండి కంఠసీమ నుండి ఇప్పుడు మళ్ళీ స్వామివారికి సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు అమ్మవారి స్వహస్తాల మీదుగా. అదిగో దర్శించండి.
ఇక్కడ భావనాత్మకమైనటువంటి సిద్ధి మనం అందరం కూడా పొందాలి. ఎందుకు అంటే యద్భావం తద్భవతి. మనం ఎంత భావన చేస్తామో భగవంతుని పట్ల, ఎంత విశేషమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించుకుంటామో, నమ్మకాన్ని ఎంత గొప్పగా భగవంతుని పాదాలపైన మనం నిర్దిష్టంగా ఉంచుతామో దాన్ని బట్టి విశేషమైన క్రియలన్నీ కూడా సిద్ధింపబడుతూ ఉంటాయి. అదిగో స్వామివారు కట్టసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు. చక్కగా మాలను తీసి భూదేవి అమ్మవారికి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు స్వామివారి స్వహస్తాల మీదుగా. ఎంతో దివ్యమైనటువంటి సంకల్పాలతో, మనస్సుతో, భక్తితో ఒక్కొక్క పువ్వును కూర్చి పేర్చి చక్కగా మాలగా అల్లి భక్తాదులందరూ కూడా ఇదిగో ఈ మాలలోనే ఉన్నారు, భాగవతోత్తములందరూ కూడా ఈ మాలను ధరించి ఉన్నారు, ఈ మాలలోనే ఒక్కొక్క పువ్వుగా తానున్నారు అని భావన చేసేటట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనందరికీ కూడా చూయించేటట్లుగా, వీక్షించేటట్లుగా ఎస్విబిసి అనేటటువంటి దివ్యమైనటువంటి వాహకం ఎంత గొప్పదో కదా. భక్తాదులందరి యొక్క ఉత్సాహాన్ని చూశారా? భక్తితో నిండి ఉన్నటువంటి ఆ ఉత్సాహం మళ్ళీ మళ్ళీ స్వామి మేము మీ యొక్క దివ్యమైన కైంకర్యానికి, కళ్యాణానికి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని రప్పించుకో తండ్రి అన్నట్లుగా వారి యొక్క మోములన్నీ పండిపోతున్నాయి. చూశారా? పరమాత్మ కోసం పరితపిస్తూ ఇంతమంది విచ్చేసి ఉన్నారు కదా. ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు, అంటే అవి సమృద్ధిగా ఉంటాయి, యథేచ్ఛగా ఉంటాయి. వాటిని పసుపుతో కూడినటువంటి అక్షతలుగా మార్చి దివ్యమైనటువంటి కళ్యాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్షతారోహణ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తన ద్వారా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యం కూడా వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.